హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చౌరస్తా టెక్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు మొబైల్ వాడుతున్నట్లయితే అందులో తప్పకుండా వాట్సాప్ అయితే యూజ్ చేస్తూ ఉంటారు. అయితే మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ మిగతా వాళ్ళు ఎవరైనా సరే ఎప్పుడో ఒకసారి వాట్సాప్లో మెసేజ్ చేసి డిలీట్ చేసి అయితే ఉంటారు. కానీ మీకు ఆ డిలీటెడ్ మెసేజ్లో ఎలా చూడాలో, వాళ్ళు ఏం పెట్టారో అనేది మీకు ఒక ఆలోచన అయితే, ఒక డౌట్ అయితే ఉంటుంది. కానీ దాన్ని ఎలా చూడాలో మీకు తెలియట్లేదు కదా. ఈ వీడియోలో మీకు దాన్ని ఎలా చూడాలి అనే క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఈ వీడియోలో మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ అయితే ఇస్తాను. అంతకంటే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కన గంట సింబల్ ఉంటుంది, దానిపైన ప్రెస్ చేసి ఆల్ అని పెట్టుకోండి. మనం ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. వెంటనే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇక్కడ నా ఫ్రెండ్ ఒకడు మెసేజ్ చేసి డిలీట్ అయితే చేశాడు. ఇప్పుడు ఇతను ఏం పెట్టాడో అనేది నాకు కూడా అంత ఐడియా లేదు, నేను చూడలేను కాబట్టి నాకు కూడా తెలియదు. అయితే ఇప్పుడు మనం ఈ డిలీటెడ్ మెసేజ్ను వితౌట్ ఎనీ థర్డ్ పార్టీ యాప్స్, మనం ఏ యాప్ యూజ్ చేయకుండా మనం ఎలా చూడాలో ఈ వీడియోలో మీకు అయితే సింపుల్గా చూపిస్తా చూడండి. అయితే దీనికి మనము ఫ్రెండ్స్, మనం ఏ థర్డ్ పార్టీ యాప్స్ లేకుండా మనం డిలీటెడ్ మెసేజ్ని ఎలా చూడాలనో ఇప్పుడు మీకు ఈ వీడియోలో క్లియర్గా అయితే చెప్తా చూడండి. దానికి మనము మన మొబైల్లో మీరు ఏదైతే వాడుతున్నారో ఆ మొబైల్ అయితే తీసుకొని మనకు దాంట్లో సెట్టింగ్ అయితే ఆన్ చేయండి. సెట్టింగ్ అన్ని ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింది స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు నోటిఫికేషన్ అండ్ స్టేటస్ బార్ అని ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ దీనిపైన క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేసి మనం ఓపెన్ చేసుకుంటే ఇక్కడ మనకు ఇంటర్ఫేస్ అయితే ఇలాగ ఉంటుంది. ఇక్కడ మనకు మోర్ సెట్టింగ్స్ అని ఉంటుంది. ఈ మోర్ సెట్టింగ్స్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మనకు నోటిఫికేషన్ హిస్టరీ అని ఉంటుంది. ఫ్రెండ్స్, నోటిఫికేషన్ అనే హిస్టరీ అని పైన దీనిపైన క్లిక్ అయితే తీసుకోండి. ఇక్కడ మనకు ఈ నోటిఫికేషన్ హిస్టరీ అనేది ఇక్కడ జనరల్గా అయితే ఆఫ్లో ఉంటుంది. ఇది ప్రతి ఒక్కరి మొబైల్లో అయితే, ఎవరి మొబైల్ అయిందా ఫస్ట్ సార్ మీరు చూడండి, ఇదైతే ఆఫ్లో ఉంటుంది. ఇక్కడ మనకు ఏ దాంట్లో అయినా సరే ఇక్కడ మీకు డిలీటెడ్ మెసేజ్లు అనేటివి మీకు కనిపిస్తున్నాయి అనమాట. మీరు వాట్సాప్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ దేంట్లో అయినా సరే మీరు మెసేజ్లు వాళ్ళు చేసి డిలీట్ చేస్తే ఇక్కడ మీకు అనేది కనిపిస్తుంది. ఇది యాక్చువల్గా అయితే ఫస్ట్ ఆఫ్లో ఉంటుంది. ఇది మీకు మళ్ళీ కూడా చూపిస్తారు చూడండి. ఇలా ఆఫ్లో ఉంటుంది ఇది ఫస్ట్. దీని అయితే ఆన్ చేసుకోండి. దీన్ని ఆన్లో పెట్టుకున్న తర్వాత అప్పటి నుంచి అయితే మీకు ఎవరు మెసేజ్ చేసి డిలీట్ చేసినా సరే మీకు వెంటనే ఇక్కడ ఈ డిస్ప్లేలు అనేవి మీకు ఎవరైనా మెసేజ్ చేసి డిలీట్ చేసిన అనేవి ఇక్కడ కనిపిస్తుంటాయి అనమాట. ఇంతే ఫ్రెండ్స్, ఇలా సింపుల్గా మనం ఏ థర్డ్ పార్టీ యాప్స్ యూజ్ చేయకుండా మనం డిలీటెడ్ మెసేజ్ని అయితే చూడొచ్చు అనమాట. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని ఫాలో అయితే చేయండి. మంచి కంటెంట్ అయితే మీ ముందుకు తీసుకొస్తుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై.